నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు జేఎన్టీయూ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్న భట్టి విక్రమార్క విద్యార్థులు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్ష కాంగ్రెస్ కు కక్ష సాధింపులు చేయాల్సిన అవసరం లేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ ఆరోపణల్ని ఖండించిన మంత్రి హైదరాబాద్ లో భారీ భూ కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ ఆరోపణ రేవంత్ రెడ్డి అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్య దేశం గర్వించదగ్గ చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉందన్న గవర్నర్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన జిష్ణుదేవ్ వర్మ ఆదిలాబాద్ లో పత్తి కొనుగోలులో జాప్యంపై రైతు సంఘాల ఆందోళన రహదారి దిగ్బంధానికి పిలుపు భారీగా మోహరించిన పోలీసులు జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో ఈడీ విస్తృత సోదాలు బొగ్గు మాఫియాకు సంబంధించిన కేసులో తనిఖీలు త్రిపురలో ట్రాక్ దాటుతున్న వ్యాన్ను ఢీకొన్న ప్యాసింజర్ రైలు ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం విశ్వసుందరి 2025గా మెక్సికో భామ తొలి ప్రయత్నంలోనే కిరీటం దక్కించుకున్న ఫాతిమా బాష్